ఏమిటి అదోలా ఉన్నావు? అది చెప్పడానికే ఫోన్ చేశాను. ఏమిటి నేనొచ్చానని మీ ఆయన అర్జెంటుగా బయలుదేరి వెళ్ళిపోయారా? ఎక్కడో ఏదో ప్రాబ్లం అట, డ్యూటీ అని బయలుదేరారు. ఓ, నిన్నొదిలేసి వెళ్ళిపోయారని ఫీల్ అవుతున్నావా? అదేం కాదే, ఈ ఇంట్లో ఏదో విచిత్రంగా జరుగుతోంది. ఎవరు నన్ను ఫాలో చేస్తున్నారు. ఫాలో చేస్తున్నారా? తిరిగి చూస్తే ఎవరు ఉండరు. అలాగా? అవును, మొన్న నాకే తెలియకుండా సమాధి వరకు వెళ్ళిపోయాను. నన్నెవరో పిలిచినట్టు ఏదో తెలియని భయం. మనసు ప్రశాంతంగా లేదు. ఈ విషయం మీ ఆయనతో చెప్పావా? చెప్పాను, అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. నాకెందుకో ఈ ఇంట్లో ఏ దెయ్యమో భూతమో ఉందనిపిస్తోంది. అంతేనంటావా? అవును, లేకపోతే ఇలా ఎందుకు జరుగుతుంది చెప్పు. నువ్వు చెప్పేది వింటుంటే నాకెందుకో అనుమానంగా ఉంది. నువ్వొక పని చెయ్యి. నాకో స్వామీజీ తెలుసు. ఆయనకి ఈ విషయాలన్నీ చెప్తే తప్పకుండా పరిష్కారం చెప్తారు. అయితే ఆయన్ని కలవడమే కొంచెం కష్టం. ప్లీజ్ ట్రై చేయవే. సరే, నేనిప్పుడే వెళ్ళి ఆయన్ని ఎప్పుడు కలవచ్చో కనుక్కొనొస్తాను. ఓకే, నువ్వేం భయపడకు. ఓకే, వస్తాను. బాయ్. కార్తీక్, 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 నేనుండే ఈ చోటుకి నిన్నెలా రప్పించానో చూసావా? రా, ఎట్టకేలకు వచ్చావు కదా. నేను గెలిచాను. మీతో కలిసి బతకడానికి నాకు ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి. ఒకే ఒక్క అవకాశం. కార్తీక్, 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 దీనంతటికీ కారణం నువ్వే కదా. నా చావుకి నువ్వేనే కారణం. వదలా, నేను నిన్ను వదలా. చూసావా ఎలా పట్టుకున్నాను? నమస్కారం స్వామీజీ. శుభమస్తు. కూర్చో. స్వామీజీ, తను నా స్నేహితురాలు రాజేశ్వరి. మిమ్మల్ని కలవాలంటే తీసుకొచ్చాను.